నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే దాదాపుగా కొన్ని నెలల నుండి అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది రాష్ట్రంలో. సో మరి ఆ ఎన్నికలకి ముహూర్తం అయితే ఖరారైంది అనుకోవచ్చు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పాత ఎన్నికల పద్ధతిగానే స్థానిక సంస్థలు పెడతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి బీసీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో బీసీలకి 42% తప్పనిసరిగా రావాల్సిందే అంటూ కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీనిపై నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ నేతలందరూ ఉన్నారు. సో బాలగోని బాలరాజు అన్న కూడా ఉన్నారు. సో మాట్లాడదాం అన్న. మరి ఏంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో నిన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఎట్లా చూస్తారు? మరి 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తేనే మేము సంఘాల నాయకులుగా ఆహ్వానిస్తాము. మేము ఎటువంటి పరిస్థితుల చట్టబద్ధత లేని రిజర్వేషన్ను మేము ఖండిస్తాము. అసలు ఎలక్షన్కు మేము వ్యతిరేకం. సో అంటే ఒక పక్క ప్రభుత్వం 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అటు కేంద్రం కూడా పంపించడం జరిగింది, గవర్నర్ కూడా పంపించడం జరిగింది. సో అటు కేంద్రం ఆమోదిస్తలేదు, ఇటు గవర్నర్ దగ్గర నుండి ఎట్లాంటి స్పందన లేదు. సో ఇట్లా చూడొచ్చు అంటారు మరి ఇదంతా. బీజేపీ పార్టీ అనేది భారతదేశంలో బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఇక్కడున్న 8 మంది ఎంపీలు కూడా బీసీలకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి మేము బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా 3 పార్టీలను ఎండగట్టదలుచుకున్నాము. ఈ 3 పార్టీలు కూడా బీసీ ద్రోహులే. సో ఏం చెప్తారు మరి? ఇప్పుడు పాత ఎన్నికల పద్ధతిగానే స్థానిక సంస్థలకు ప్రభుత్వం వెళ్తా ఉంది. మరి ఏంటి మరి బీసీ నాయకులుగా దీన్ని స్వాగతిస్తారా ఏంటి మరి? మేము బీసీ నాయకులుగా మా బీసీలను కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి ఇవన్నీ సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేయాలి. అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి ఢిల్లీకి, పార్లమెంట్లో చర్చ జరిగే విధంగా గట్టిగా ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏమన్నారు? జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాటిచ్చిండు. కామారెడ్డి డిక్లరేషన్లో మా బీసీ ముఖ్యమంత్రి అయిన కర్ణాటక ముఖ్యమంత్రితో మేనిఫెస్టోలో పెట్టించిండు. అది సాధించే ప్రయత్నం చేయకపోగా ఇక్కడ జీవోల ద్వారా కాలయాపన చేసి 9th జీవో ఇచ్చి కోట్లల్లో కొట్టేస్తారని తెలుసు. ఇంతకు మొదలే మహారాష్ట్రలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో కొట్టేసింది అంతా తెలుసు. తెలిసే వీళ్ళు చట్టపరంగా ఇస్తే మేము ఆహ్వానిస్తాం, కానీ చట్టం చేయకుండా ఈ విధంగా ఇస్తామంటే మేము నమ్మే పరిస్థితులు లేము, బీసీలము. ఎందుకంటే ఇప్పటికే 78 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అగ్రవర్ణాల చేతిలో మోసపోయే ఉన్నాం. కాబట్టి మేము పోరాటం చేస్తాము. వీళ్ళని మేము ఒప్పుకునే సమస్యనే లేదు. అధికారం రాకముందుకేమో మేనిఫెస్టోలో పెట్టారు, అధికారం వచ్చినాకనేమో ఈ విధంగా ద్వంద్వ వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే, కామారెడ్డి వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చి ఎన్నికలకు వెళ్తాము, అది మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే అమలు చేస్తామని చెప్పి, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి ఇవాళ దాన్ని అమలు చేయకుండా మరోసారి పాత పద్ధతుల ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తున్న సందర్భంగా ఇవాళ నిన్న క్యాబినెట్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక రెడ్డి ఇవాళ క్యాబినెట్ నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఇవాళ బయట చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది రెడ్ల ప్రభుత్వము, ఇది బీసీల వ్యతిరేక ప్రభుత్వము, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన. ఇది బీసీలను అధికారంలోకి దూరం చేయడానికి తీసుకున్న నిర్ణయంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అంతేకాదు, నువ్వు చట్టబద్ధత చేయడానికి కావాల్సిన మార్గాలు తమిళనాడులో మన ముందున్న సూత్రం కనపడతా ఉంది. 9 షెడ్యూల్లో చేసి 243 ఆర్టికల్ ప్రకారము 15(4), 16(5) ప్రకారము ఇది చేర్చిన తర్వాత దానికి చట్టబద్ధత కలుగుతుందని పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే చట్టబద్ధత వస్తున్న విషయం మీకు తెలుసు. 50 సంవత్సరాలుగా ఇలాంటి చట్టాలు కోర్టుల నుంచి న్యాయస్థానాలు బీసీలకు వ్యతిరేకంగా చాలా సందర్భాలు తీర్పులు వచ్చినాయి, కొట్టివేయబడ్డాయి కూడా. ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసినా కూడా జీవో నెంబర్ 9, ఆర్డినెన్సు, బీసీ డెడికేషన్ కమిషను, కుల జనగణన రకరకాల పేరుతో ఇప్పటి వరకు కాలయాపన చేసి ఇప్పుడు అదే పాత పద్ధతితో పోవడం అంటే బీసీలను మోసం చేయడము, దగా చేయడమే. కాబట్టి తక్షణమే బీసీలకి కాంగ్రెస్ పార్టీ
క్షమాపణ చెప్పాలి. మీరు రేపు 1వ తారీఖు నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు సంబరాలు అయితే చేసుకుంటారో దీన్ని బీసీ సమాజం మొత్తం కూడా అడుగడుగున అడ్డుకుంటుంది. మిమ్మల్ని తిరగకుండా భూకంపం బీసీ సమాజం సృష్టిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇవాళ 3,000 కోట్ల రూపాయలు 15వ పే కమిషన్ ద్వారా, ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల నిధుల కోసమే మేము అవి రావట్లేదు కాబట్టి దానికోసం మేము లాస్ అవుతాం కాబట్టి మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిజంగా నువ్వు 3,000 కోట్ల కోసమే ఎన్నికలు అయితే ఇవాళ బీసీ సమాజాన్ని నువ్వు అవమానించడమే, బీసీ కులాన్ని మీరు అవమానించడమే. నువ్వు కామారెడ్డిలో పెట్టిన వేదికలో మీ మేనిఫెస్టోలో అదే బీసీలకి మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకి సబ్ప్లాన్ పేరు పెట్టి బీసీలను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ప్రకటించింది, మేనిఫెస్టోలో పెట్టింది మీరే. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మీరు 1 రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసింది కూడా మీరే. 3,000 కోట్లం కావాల్సిన మీరు 40,000 కోట్లం సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీ సమాజం నష్టపోయింది. మా పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది, చదువులకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు ఆడుతున్న దొంగ నాటకంలో బీసీలను పావులుగా చేసి మీరు అధికారం కోసము ఉచిత హామీలు ఇస్తూ మరోసారి దగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. మీరు ఢిల్లీ వేదిక మీద ఆడ ధర్నా చేస్తా అనో ఈడ జీవోలు తెస్తా అనేది ఇది బూటకం అనేది కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. బీసీ సంఘాలతోటి, బీసీ కుల సంఘాలతోటి ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వినతిపత్రం చేసి అలాగే రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ నీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అవుతుందో ఇస్సా ఇజ్జత్ ఏదైతే చెప్తా ఉన్నావో, ఎంతమంది ఉంటే అంత వాటా అని చెప్తా ఉన్నావో, నీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీ కాదు, ఇవాళ జాతీయ పార్టీ CWCలో కూడా ఎక్కడ కూడా 42% ఇవ్వాలనే తీర్మానం లేదు. ఉంటే చూపించమని మేము అడుగుతా ఉన్నాం. నీ ఇండియా కూటమిలో కూడా 232 సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు. ఎక్కడ కూడా మీ ఏకాభిప్రాయం 42% రిజర్వేషన్ మీద లేదు. మీ చిత్తశుద్ధి లేకుండా ఇవాళ ఎన్నికలు పోతానంటే ఇది మోసం చేయడమే. ఇది ముమ్మాటికి రెడ్ల ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని బీహార్లో ఎట్లయితే ఆ ప్రజలు ఇంటికి పంపించారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించే రోజులు దగ్గర వచ్చాయని మేము స్పష్టం చేయదలుచుకున్నాం.